ఎక్కడ తెలంగాణ ఉద్యమం అంటే కరీంనగర్లో మొదలైంది, కానీ దాన్ని ఉర్రూతలోకి ఇచ్చిన నా వరంగల్ పార్లమెంట్, వరంగల్ జిల్లా నాయకులు కార్యకర్తలు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మిగతా 6 నియోజకవర్గాలకు వాళ్ళందరూ, కానీ మా నియోజకవర్గం గణపురం మొట్టమొదటి నుంచి కూడా సిద్దిపేటకు పోటీగా అన్నింటిలో గెలుచుకున్నారు. 2004లో మొట్టమొదటిసారి గులాబీ జెండా సిద్దిపేట వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా గులాబీ జెండా ఎగరేశారు గణపురం కార్యకర్తలు. రెండోసారి మళ్ళా అవసరం వచ్చినప్పుడు 2009లో ఇదే కళ్యాణ్ చేయాలి, 2004లో ఓడించిండ్రు, 2009లో ఓడించిండ్రు, 2012లో మళ్ళా ఆనాటి రాజన్న రిజైన్ చేసేస్తే కూడా మళ్ళా గులాబీ జెండాకు మొత్తం పట్టాయి కట్టింది గణపురం జిల్లా గణపురం కార్యకర్తలు. మరలా 2014లో ఆయన పోటీ చేసి గెలవలే, 2018 గెలవలే. ఇవాళ మనం పోటీ చేయడానికి వస్తే ఇలా రాజన్న త్యాగం చేస్తే, రాజన్న మీద మొత్తం దుష్ప్రచారం చేసి, రాజన్న మొత్తం కూడా చేసి చివరికి సీట్ ఇస్తే అందరూ కూడా గెలిపిస్తే ఇలా నీతులు మాట్లాడుతున్నారు ఆయన కానీ ఆయన కూతురు కానీ. ఇవాళ ఈ యొక్క కుట్ర అనేది ఇవాళ మొదలు కాలే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొని లోపలికి పోయింది. మీ అందరం పోయిన తర్వాత అంటున్నట్టు అన్నా శ్రీరన్నా నువ్వు వచ్చేయన్నా నేను కావేరీ సీట్ ఇస్తా అని చెప్పేసి అన్నా. మేము అడగలే, మేము లాబీలోకి వచ్చి భోజనం చేస్తుంటే సిగ్గులే కూడా చెప్తా ఉన్నాడు. నేను ఇట్లా అడిగిండు, నేను పోనని చెప్పినా నువ్వు శ్రీరన్న నువ్వు ఆలోచించమని చెప్పి 3 నెలల కిందనే ఈ కుట్రకు బీజం పడ్డది. అయిన తర్వాత వాళ్ళందరూ కూడా అపోజ్ చేసిండ్రు. నువ్వు మాదిగ సామాజిక వర్గంలో ఒక సబ్సెక్ట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఇవ్వడం కష్టం అని చెప్పేసింది. అట్లనే కావ్య అంటే ఎవరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ అడిగిండ్రు. అందుకోసమనే కావ్య ఇక్కడ ఉండాలంటే మిగతా అందరూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ దయాకరణ పోవాలి, రమేష్ అన్న పోవాలి, రాజయ్య గారిని కథ చేసిన ఉద్యమకారులందరూ కూడా వాళ్ళకి ఈ కులము ఆ కులము అని చెప్పేసి వాళ్ళందరూ చిన్నపిల్లలు అని చెప్పినా ఇక నాకు తప్పనిసరి అయింది. నాది డిక్లేర్ అయితేనే ఈమెవరు కావ్య అంటే బీఆర్ఎస్ అభ్యర్థి అంటే నాకు అక్కడ స్టాండింగ్ దొరుకుతూనే ఉంటే కుట్రవల్లి 3 నెలల నుంచి కుట్రవల్లి మా ఆడూరు రమేష్ అని నిలగొట్టిండు, ఫస్ట్ డాక్టర్ నిలగొట్టిండు, మిగతా ఉద్యమకారులందరినీ చిన్న చూపు చూసిండు, అందరినీ మొత్తం నిలగొట్టిన తర్వాత ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత డిక్లేర్ చేసిన తెల్లవారే కుట్ర బయలుదేరింది. బిడ్డ నీ యొక్క నీతులు మీ అన్ని కూడా తెలుసు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, గణపురానికి ఎవరు లేరేమో అనుకుంటున్నామేమో. గణపురం నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, కార్యకర్తల బాగోగులు కావచ్చు, కార్యకర్తలకు స్ఫూర్తి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఏదైనా కూడా చేయడానికి నేనున్నా అని చెప్పేసి నేను అక్కడ గణపురంలో పుట్టిన బిడ్డని. గణపురంలో మొన్న కూడా మేము ఏం పని చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అని తెలుసు. మాకు కూడా వ్యతిరేకంగా, మా వినయకు వ్యతిరేకంగా కుట్రమనినాం, మా దాకరణకు వ్యతిరేకంగా కుట్రమనినాం, మా పెద్దలకు ఇక్కడ అనేక మంది కూడా కుట్రమనినాం. కానీ నాకు కూడా వ్యతిరేకంగా కుట్రమనినాం. అయినా కూడా ఎన్నికల్లో నేను కానీ నా కుటుంబం కానీ కార్యకర్తలు కానీ మా ఊర్లు కానీ ఇలా గులాబీ జెండా కోసం పనిచేసిన నేను గెలిపించినాం ఇవాళ. కాబట్టి గణపురం కార్యకర్తల్ని 3-4 రోజుల నుంచి వేధిస్తున్నావు, భయపెట్టిస్తున్నావు, పదవులు ఇప్పిస్తా అని చెప్పినావు. నీవు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ నీ బిడ్డ కానీ గెలిచే సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు కార్యకర్తలు నువ్వు ఇప్పించేదేమి లేదు. ఏది చేసినా గులాబీ జెండాకు అండగా ఉన్న గణపురం కార్యకర్తలకు అండగా నేను ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాలు ఉంటానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం, ఇవాళ అక్కడ నుండి పోయిన ఎవరైనా ఆరు రమేష్ కావచ్చు, పసుపు దాకర్ కావచ్చు, ఇంకెవరైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, ఎవరు కూడా మాట్లాడేది లేదు. ఎవరైనా కూడా జెండా పట్టుకొని వచ్చిన నాయకుడే మన నాయకుడు. జెండా పట్టుకొని జై కేసీఆర్ అన్న వాళ్ళు, జై కేఎస్ అన్న వాళ్ళు నాయకులు. ఎవరు కూడా మనకు దోస్తని అప్పుడేదో చేసినని ఇప్పుడేదో చేసినని మనం చూడాల్సిన అవసరం లేదు. మన నాయకుడు ఎవరు కార్యకర్త వస్తే ఎవరిది కారు గుర్తయితే వాళ్ళను మాత్రమే ఇలా మనం గెలిపించాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి మాట్లాడుతున్నాడు, అది బిడ్డ మాట్లాడుతూ ఉన్నది.
మా నాయన బ్రాండ్ బ్రాండ్ అలానే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు బ్రాండా, చంద్రబాబుకు వెన్నుపోటు బ్రాండా, ఇలా కేసీఆర్ వెన్నుపోటు అదే బ్రాండ్, అది నీ బ్రాండ్. అనేక మంది నాయకులను మిగతాందరినీ కూడా హింస పెట్టినావు, అదా నీ బ్రాండ్. నేను నీతి నిజాయితీగా చెప్తున్నావు. ఎట్లా కొన్నావు? దేవదూరులో భూమి ఎట్లా కొన్నావు? ఎట్లా మొత్తం కూడా కాంట్రాక్ట్ ఎట్లా సంపాదించినావు? హనుమగుడిలో ఇల్లు ఎవరిస్తే డబ్బులు పెట్టుకున్నావు? మొత్తం గణపురం కార్యకర్తలు అందరూ తెలుసు. నీ భూములు ఎక్కడున్నాయి, నీ కాంట్రాక్ట్లు ఎక్కడున్నాయి, నీ కక్కర మిషన్లు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఇంటి కోసం. లేని లింగంపల్లి రిజర్వాయర్ని సృష్టించి కాంట్రాక్టర్ ఇప్పించి కాంట్రాక్టర్ దగ్గర ఇల్లు కట్టి ఇవాళ నీతులు మాట్లాడుతున్నావు. బిడ్డ నీ సంగతి ఎలా చెప్పిండు? చివరికి మా సిన్న చెప్పిండు మీ ముగ్గురే పడతారని. నాలుగో వాళ్ళు కూడా ఎవరు పోతే కట్టడానికి. ఇది వాస్తవం. గణపురంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. గణపురంలో కడియం వచ్చినట్లయితే గత 3 రోజులుగా ప్రతి వాళ్ళు నోట్లో ఉమ్మేస్తామంట. ఖచ్చితంగా చెప్తున్నాం కార్యకర్తల నాయకుల్ని. నువ్వు మోసం చేసినావు కాబట్టి తెలంగాణ ఉద్యమానికి నాడు మోసం చేసినావు. ఇవాళ తెలంగాణ చాలా ప్రేమతో గెలిపించుకున్నారు. జిల్లా మొత్తం కూడా 12 సీట్లు ఉంటే ఈ 2 సీట్లలో మనం గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఇది మాట్లాడుతున్నాడు. ఆలూరు రమేష్ ఏమనట్లే, పస్తుడు దయాకర్ ఏమనట్లే, నన్నే అంటున్నారు ఎందుకు అంటున్నాడు. పస్తుడు దయాకర్ సీట్ రాలేదని చెప్పేసి బాధతో పోవచ్చు, ఇంకోళ్ళు సీట్ రాలేదని చెప్పేసి పోవచ్చు. వాళ్ళు ఎమ్మెల్యేగా లేరు, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీ బిడ్డకు సీట్ ఇచ్చింది. అందుకే ప్రతి నాయకుడు కార్యకర్త కూడా గుండెలో బాధతో చెప్తున్నారు నువ్వు మోసం చేసినావు అని చెప్పేసి. నమ్మించి మోసం చేసినావు, దగా చేసినావు. మా యొక్క నీకెప్పుడు కూడా ఇవాళ సీట్ ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడినావు, ఏం తెచ్చుకున్నావు నీకు తెలుసు. ఇవాళ వాళ్ళ దగ్గర ఎన్ని పైసలు తెచ్చుకున్నావు, ముసలి వయసుకి ఇవాళ డబ్బు సంపాదన మీద యావ పెరిగి నువ్వు విలువలు ఇంకా మాట్లాడితే విలువలు మాట్లాడడం బంద్ చేయి. నీకేమన్నా సిగ్గు శరం ఉంటే మొట్టమొదటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసి కమ్ముడు. ఈసారి నువ్వు ఎమ్మెల్యే రిజైన్ చేసినా చేయకున్నా నీది పీకేది ఖాయం. నిన్ను ఖచ్చితంగా ఓడగొట్టేది కూడా బరాబర్ ఖాయం. నిన్ను కానీ నీ బిడ్డను కానీ వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా మొత్తం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా నిన్ను డిపాజిట్ రాకుండా ఓడిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ మా యొక్క గణపురం నాయకుల కార్యకర్తలకు నేను జనగామనే ఉన్నా. జనగామలోనే మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఏ పనున్నా ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా అక్కడనే చేస్తాం, మీ ఇంటికైనా వస్తా. వాడు ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా ఇలా ద్రోహం చేసిపోయింది తప్ప మనకి ఏనాడు పనిచేసినోడు కాదు. కాబట్టి మీ యొక్క అవసరాలు ఏదన్నా కూడా నేను తీరుస్తానని మరొకసారి గణపురం అక్క జిల్లాలకు అన్నదమ్ములకు దండం పెట్టి తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుందాం. గణపురం